ఎవరో ఒక నకిలీ పాస్టర్ అభినయ్ అట. లేదండి, అప్పటికి 10 నిమిషాల తర్వాత రికార్డింగ్ చేయమని చెప్పాను. నేనే చెప్పాను రికార్డ్ చేయమని. చాలా స్టోరీ చదువుతాడండి. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను ఒక ముసుగు దొంగ. మెయిన్ రోడ్ మీద నుంచి లూప్ లైన్ లెక్కి తీసుకున్నాం వాళ్ళు ఫాలో అవుతుంటే. గుడ్లు విసిరారు. గుడ్లు విసిరిన తర్వాత లూప్ లైన్లకి కార్ తీసుకున్న తర్వాత అప్పుడు రాళ్లతో వెంటపడ్డారు. అప్పుడు చెప్పాను నేను వీడియో రికార్డ్ చేయండి అని చెప్పి అక్కడ స్టార్ట్ చేశారు. పెద్ద డ్రామా ఆడి తనంతట తానే దాడి చేయించుకొని, హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. డబ్బు కొరకో పేరు కొరకో ఏదో చేస్తే నాకు నీల్ కాల్ చేయగానే నేను ఆయనకు చెప్పి ఇన్వెస్టిగేట్ చేయించు, అదే గాని చేస్తే దైవజనులకు చెడ్డ పేరు రాకుండా పోలీసులతో మాట్లాడి ఆయన అరెస్ట్ చేయమన్నాను. ఇదే వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేశారట. అలాంటి వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. కత్తి మహేష్ అని 5 సంవత్సరాల క్రిందట రాముడు కరోనా ప్రియుడు అన్నప్పుడు నేను ఖండించాను. పైకి పైనాపిల్ల ముళ్ళున్నా మనసు మాత్రం వెన్న. అప్పుడు కమిషనర్ గారు చాలా చర్యలు తీసుకొని ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మిగతాదంతా సేమ్ టు సేమ్. అలాగే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కాకినాడ ఏరియాల్లో తిరిగి చర్చిల్లో మూయించడం, పాస్టర్లు కొట్టించడం, ఎంత ఘోరం జరిగిపోయిందిరా, తిట్టడం, హిందూ క్రిస్టియన్ మధ్య గొడవలు పెడుతున్నాడని చాలా కంప్లైంట్లు వచ్చాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే పాస్టల్ అసోసియేషన్ కాల్ చేశారు నాకు గుంటూరు నుంచి. శాంతి భద్రతలు అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. ఘోరంగా దాడులు జరిగిపోతుండే, అభివృద్ధి లేదు. ఓన్లీ హిందూ క్రిస్టియన్ ముస్లిం మధ్య దాడులు మాత్రమే చేయిస్తున్నారని అదెవరు చెప్పారు? అదెవరో చెప్తాను నేను, వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. కంప్లైంట్ అంటే కంప్లైంట్. నేనేంటి వాషింగ్టన్ డీసీలో ఇరాన్ యుద్ధం ఆపడానికి 3 నెలల నుంచి ఉన్నానని మీకు తెలుసు. దేవుని కృపలో ఆ యుద్ధం ఆగింది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మరలా నిన్న కాక మొన్న ట్రంప్ గారు మరలా యుద్ధం స్టార్ట్ అవుద్ది అనబోయేసరికి బై గాడ్స్ గ్రేస్ నేను దగ్గరుండి పెద్దలందరితో మాట్లాడి ఇరాన్ మీద యుద్ధం చేయకుండా మైక్ జాన్సన్ గారు మేము కలిసి చర్చలు ఒక కనీసం ఇప్పటికి 100 సార్లు జరుపుకుంటాం. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అలాంటిది శాంతి కొరకు నేను ఫైట్ చేస్తుంటే అంత అందంగా ఉంటుందా? ఎన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు? శశికళ నన్నే అనుమానిస్తున్నావా? ఇది ఎవడో 2 యూట్యూబ్ ఛానల్స్, ఒక చిన్న ఛానల్, నేను ఈ దర్శనట ఆయనకి నేను మద్దతు ఇస్తున్నానని ఎవరికి తెలుసు, నీలాంటి అంకుల్సే. పాత వీడియో నేను ప్రవీణ్ పగడాలగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మీద హత్య టైంలో నేను ఆయన కొరకు ఫైట్ చేసి న్యాయం కొరకు మాట్లాడిన వీడియోలు నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఎడిట్ చేసి ఇప్పుడే సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చావు, వాళ్ళు అరెస్ట్ చేయిస్తాం, తగిన చర్యలు తీసుకుంటాం. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్. ఈ వీడియో అందరికి పంపించండి. శాంతి కొరకు ఏదేమైనా మీకు లేడీస్ అంటే కొంచెం వీక్నెస్. మార్కో రూబియో ద్వారా నేను ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా మెసేజ్ పెట్టాను. అబ్బో, శాంతి కొరకు ప్రార్థించండి. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే అపోలో ఫిష్ మేడం. అపోలో ఫిష్ అపాలజైస్ మేడం. అలా కూడా నచ్చు మేడం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన